భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ జగద్గురు పీఠం వ్యవస్థాపకురాలు, చైర్మన్ మైలవరపు నాగమణి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. అమ్మ, ఉగాది రోజు మనం చాలా ప్రత్యేకంగా చేసేది షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. అవును. అయితే ఉగాది పచ్చడిలో చాలా రకాల రుచులు అంటూ కలుస్తూ ఉంటాయి. అది మన జీవితానికి ఒక సంకేతం అని కూడా అంటూ ఉంటారు. అవును. కాబట్టి అవును. ముఖ్యంగా ఉగాది పచ్చడిలో ఎలాంటి పదార్థాలు కలపాలంటారు, దాని గురించి తెలియచేయండి. అదేవిధంగా ఈ ఉగాది రోజు ఎలాంటి కార్యక్రమాలు అంటూ చేయొచ్చు అంటారు? ఉగాది పచ్చడిని మనం సేవించడంలో కూడా చాలా పరమార్థం అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి కొత్త పంటలు వస్తాయి, కానీ మిగిలిన పంటలన్నీ కూడా మనకు సంవత్సరాది పంటకి అందుకుంటాయి. ఎందుకంటే మళ్ళీ వేసంకాలం రాబోతోంది. పంటలన్నీ ఇంకా చేతికొచ్చేసి ఇక రైతులందరూ కొద్దిగా మళ్ళీ విశ్రాంతి తీసుకునే టైం కూడా వచ్చేస్తుంది. దీంట్లో కొత్త పంటలు ఏంటంటే చెరుకు నుంచి వచ్చిన కొత్త బెల్లం, కొత్త చింతపండు, ఆ మామిడి కాయలు మళ్ళీ ఇప్పుడు అప్పుడే కొత్త వస్తాయి. కొత్తగానే అంత పిందెల సైజులో మామిడికాయలు రావటం, వేప చెట్టు నుంచి వేప పూత, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చేవి. కాబట్టి వీటన్నిటిని స్వీకరించుకుని ఏం చేస్తారంటే ముందు కొత్త చింతపండును గుజ్జు తీసుకుని కొత్త బెల్లాన్ని కొద్దిగా తురుముకును దీంట్లో కలుపుకుని, ముఖ్యంగా వేప పువ్వు. వేప పువ్వునమ్మ చాలామంది అలాగే డైరెక్ట్గా వేస్తారు. అలా వేసే పద్ధతి మంచిది కాదు. కొద్దిగా ఇట్లా మనం వేప రెబ్బలు కొమ్మలు కొమ్మలు తీసుకొస్తే పువ్వు పూసిన కొమ్మని ఇట్లా నలిపితే రేపలు వస్తాయి, రేఖలు వస్తాయి. చాటతో జరిగితే ముందుకి రేకులు వస్తాయి. ఆ రేకులను దాంతో మధ్యలో పుప్పుడు ఉంటుంది, ఆ పుప్పుడు కూడా కొద్దిగా పడుతుంది. కాబట్టి ఆ భాగాన్ని మనకి మనం వేప ప్రసాదంలో వెయ్యాలి. తర్వాత ఈ మామిడికాయ కూడా కొత్తగా వచ్చేది కదమ్మా, కాబట్టి వసంత ఋతువుకు కూడా అది సంకేతం మామిడి కదా. కాబట్టి ఆ మామిడి ముక్కలు వేసుకోవటం ఇవన్నీ చేస్తాం. చిటికెడు ఉప్పు, చిటికెడు కారం కూడా వేస్తాము. ఇది ఆ ఇంటి గృహిణి తయారు చేస్తుంది. చక్కగా స్నానం చేసి శుచి శుభ్రంతో మడితో ఈ ప్రసాదాన్ని తయారు చేసుకుని స్వామివారికి యథావిధిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని ధూపదీప నైవేద్యాలన్నీ పెట్టుకుని ఈ ఉగాది ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాతే ఈ ప్రసాదాన్ని ఉగాది పచ్చడిని తినాలి. అందరూ 3 సార్లుగా ఇస్తారు, తీసుకోవాలి. అదొకటిను. ఉగాది ప్రసాదం తీసుకోకముందు టీలు కాఫీలు తాగటం, టిఫిన్లు చేయటం ఇవన్నీ కూడా చేయకూడదు. చేసేంత తొందరగా స్నానాలు కార్యక్రమాలు ముగిచ్చేసుకుని కొత్త బట్టలు కట్టుకుని చక్కగా దేవుడు పూజాది కార్యక్రమం చేసుకుని ఏమ్మా ఈ ప్రసాదం నైవేద్యం పెట్టుకుని ఉగాది ప్రసాదాన్ని ఇది తిన్న తర్వాతే మీరు కాఫీలు కానీ టీలు కానీ తాగటం లేకపోతే టిఫిన్లు చేయటం చెయ్యాలి. ప్రధానంగా ఉగాదికి ఉన్న నియమనిష్ట అదే కదా. ఈ రోజున కూడా మాంసం వండటం కానీ మరి చిన్నులిపై పెద్దలిపై నిషిద్ధం, ఇవన్నీ కూడా చేయకూడదు. ఎందుకంటే మనం దైవ కార్యక్రమంలో ఉంటాం, అందులో నూతన సంవత్సరంలో ఉంటాం కాబట్టి ఈ నియమాన్ని కూడా పాటించి తీరాలి. అయితే ఇదివరకు తల్లికి ఒక 10 మంది బిడ్డలు ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు 10 మంది పిల్లలు ఒకే రకం మనస్తత్వంతో ఉండేవాళ్ళు కాదు కదా. ఒక్కొక్కళ్ళు కోపం ఉంటారు, ఒక్కొక్కళ్ళు శాంతంగా ఉండేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు మరీ స్పీడ్గా పరిగెత్తే వాళ్ళు ఉంటారు. రకరకాల మనస్తత్వాలతో ఒక తల్లి కడుపునే 10 మంది బిడ్డలు పుట్టిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ తల్లి ఈ ప్రసాదాన్ని పెడుతూ, నానా ఈ ప్రసాదంలో కలిసిన ఏవైతే ఉన్నాయో ఈ పులుపు, చింతపండు, బెల్లం, ఉప్పు, కారం, వేప పువ్వు, మామిడి పిందెలు, చెరుకు ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరే. కాబట్టి ఇవన్నీ కలిస్తే ఒకే పదార్థంగా ఎలా తయారైందో అది మీకు నేను పెడుతున్నా. మీరందరూ నాకు సమానమే. ఇవన్నీ ఎలా మనగూడి ఉన్నాయో అలా మీరు సఖ్యతగా ఉండాలి. ఈ ఉగాది ప్రసాదంలాగా మీరందరూ కలిసి చక్కగా అలా ఉండాలి. విభిన్న మనస్తత్వాలతో ఉన్నా కూడా ఈ టైంకి వచ్చేసరికి కలిసిపోయి ఉమ్మడి సంసారాలంటే ఇలా ఉంటాయన్న నిదర్శనంతో ఆదర్శానికి తల్లి పెడుతుంది. తల్లి చేత ఈ ప్రసాదం స్వీకరించి తండ్రి చేత కానీ వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోవాలి. తప్పకుండా ఆశీర్వచనం తీసుకోవాలి. అది ఉగాది పచ్చడికున్న ప్రత్యేకమైన విశేషత, గొప్పతనం అన్నమాట. అమ్మ, ఆ రోజు ఇంకెలాంటి కార్యక్రమాలు అంటూ చేస్తారు ప్రత్యేకంగా? చాలా మంచి ప్రశ్న. ఈ రోజున మనం పూజాది కార్యక్రమాలతో పాటు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో, అంటే కోట్లకర వ్యాపారం చేసేవాళ్ళైనా చిరు వ్యాపారులైనా సరే వాళ్ళకి జమా ఖర్చులు రాసుకోవటం అనేది ఉంటుంది కదా నాన్న. ఎక్కడి నుంచి ఏ వస్తువు తెచ్చుకున్నాం, ఎవరికి అమ్మాము, మనకి ఎంత లాభం వచ్చింది, ఎవరికి జీతాలు ఇచ్చాము, ఇవన్నీ వ్యాపారంలో ఎవరికైనా వ్యాపారవేత్తలకు ఎవరికైనా తప్పదు. వాటిని జమా ఖర్చు పుస్తకాలు అని అంటారు.
శుభంగా ఈ సంవత్సరాది పండగ రోజున కొత్త పుస్తకాలు తెచ్చుకుని, అంటే రాబోయే సంవత్సరానికి కొత్త పుస్తకాలు తెచ్చుకుని వాటికి కొద్దిగా ఇట్లా పసుపు రాసి శ్రీకారం కానీ ఓంకారం కానీ చుట్టి చక్కగా దేవుడు మీ దేవతా మందిరంలో పెట్టుకుని యథావిధిగా బ్రాహ్మణ్ణి నియమించుకుని పూజాది కార్యక్రమాలు చేసుకోవటం. చేసుకొని దాన్ని ఏమి పిలుస్తారో తెలుసా, దస్త్రం పెట్టుకోవటం అంటారు. దసరం దస్త్రం కొన్ని పెట్టుకోవటం. రాష్ట్రాల్లో చేస్తారు కదమ్మా. అంటే కొంతమంది అయితే దీపావళి అప్పుడు చేస్తారు కొన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే. ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నట్లయితే సంవత్సరాది రోజునే చేస్తారు. ఎందుకంటే సంవత్సర ప్రారంభం. మీరు ఇంకో మాట తెలుసా, బ్యాంకు లెక్కలు కానీ ఏదన్నా కూడా మార్చిలోనే కదా చూసేది. మార్చి ఎండింగ్ అవుతోందండి, మేము లెక్కలు చూసుకోవాలి, బిజీగా ఉన్నారంటారు బ్యాంకుకి వెళ్ళి. కాబట్టి ఉగాది రోజున చేసుకోవటమే మంచిది. ఎందుకంటే సంవత్సరం మొదలవుతుంది కదా నాన్న, మనకి చైత్రం వైశాఖమే, జనవరి ఫిబ్రవరి కాదు. మన సంవత్సరం అంటే మన సంవత్సరాది పండుగ చేసుకోవటం, నూతన సంవత్సరం అంటే మనకి ఉగాదే, జనవరి ఫిబ్రవరి కాదు. అది ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతి. ఈ పరాభవ నామ సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమో అప్పుడే మనకి ప్రారంభం. ఆ రోజునే మనం శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఎరగ చెప్పుకున్నా ఏదైనా కొత్త పనులు ఏదైనా మనం శ్రీకారం చుట్టుకోవాలన్నా ఈ రోజునే చుట్టుకోవాలి. కాబట్టి దస్త్రం పెట్టడం అంటారు. ఇది చాలా ముఖ్యమైనదమ్మా. అందరూ ఈరోజు పెట్టుకోవటం అనేది. ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కుంటారు, అది వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరాది రోజున ఇది కూడా మనం చేసుకోదగ్గ పని. అమ్మ, ఇప్పుడు ఉగాది పచ్చడికి సంబంధించి చాలా రకాల రుచులు కలుస్తాయి కాబట్టి ఒక్కొక్క రుచికి ఒక్కొక్క అర్థం అంటూ ఉంటుంది. దాని గురించి తెలియచేయండి. అదే విధంగా ఉగాది రోజు ప్రత్యేకంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు అంటూ చేయాలి? రుచుల గురించి చెప్పుకుందాము. రుచి దేవుని తీపి అంటే మధురము కాబట్టి మంచి మనస్తత్వము, చేదంటే కథ కష్టాలు అవి అనుకుంటాము. కాబట్టి మళ్ళీ వగరు అంటే అది పొగరుబోత్తనం కదా, వగరు అనేసరికి. పులుపు అనేసరికి కూడా ఒక రకమైన బాధతో కూడిందే పులుపు విషయం కూడా. అంటే ఏదైనా ఆకస్మికంగా వచ్చే బాధల గురించి కానీ మనం పులుపును తీసుకోవచ్చు. బెల్లం అంటే మనం చెప్పుకున్నాం కదా తీపి అని, మధురం అని. కారం అంటే కూడా అది కూడా కష్టాల కిందే వస్తుందండి, అది కూడా పొగరు కింద కష్టాల కిందే వస్తుంది. అంటే ఇది మనస్తత్వాల గురించి కాకుండా ఒక మనిషి తత్వం అన్నమాట. ఇలా ఉంటారు కొంతమంది, స్పీడ్గా ఉంటారు, కొంతమంది నిదానంగా ఉంటారు, ఒకళ్ళు గబగబా మాట్లాడతారు, పొగరుగా ఉంటారు, అంటే రౌడీజంగా ఉంటారు. అది ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ ఇలా రకరకాలుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రుచుల యొక్క ఉద్దేశం అది. ఉప్పు కూడా అంతేనమ్మా, కష్టాల గురించే ఉప్పు కూడా మనం నిదర్శనంగా తీసుకోవచ్చు, భరించరాంది కదా. ఇంకా మన జీవితానికి సంబంధించి జరిగే విషయాలు అన్ని అందులో. అవునవును. అదొకటిను. ఈ రోజున ముఖ్యంగా మనం ఉగాది రోజున పంచాంగం శ్రవణం చేస్తాం. ఈ పంచాంగ శ్రవణం గురించి కూడా చాలా మనం తప్పకుండా ఎవరికి వాళ్ళైనా పంచాంగం శ్రవణం చేసుకోవాలి. ఎవరైనా చెబుతున్నా కూడా పంచాంగం శ్రవణం మనం తప్పకుండా విని తీరాలి. ఈ వినటం వల్ల మనకి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కటాక్షం లభిస్తుంది అని, చాలా పుణ్యం లభిస్తుందని చెప్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగాది పండుగ రోజున పంచాంగం శ్రవణం వినటం అనేది మటుకు ఎవ్వరు మానకూడదు. చాలా శుభప్రదమైంది అది. ఈ పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి, దీనివల్ల లాభం ఏమిటన్నది కూడా మనం కాస్త చెప్పుకుందాం. పంచాంగం శ్రవణం వినటం వల్లమ్మ వ్యక్తిగతంగా మనకు రాశి ఫలితాలు ఉంటాయి, జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా. రాశి ఫలితాల్లో మనం ఈ సంవత్సర కాలంలో మన ప్రభావం ఎలా ఉంది, మన జాతక ఫలాలు ఎలా ఉన్నాయి, ఏదైనా మనం వ్యాపారం చేయొచ్చా, లేకపోతే ఏదైనా చదువుకుంటే ముందుకెళ్తామా, లేకపోతే ఏదైనా పరీక్షలు రాయొచ్చా, లేకపోతే ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళొచ్చా, లేకపోతే విదేశయానం మనకు కలిసి వస్తుందా కలిసి రాదా, లేకపోతే ఏదైనా యాత్రలు చేయాలనుకుంటాం, తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాం, చెయ్యొచ్చా, సుఖంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తామా, ఇటువంటి విధానాలన్నీ కూడా మనకి ఈ పంచాంగ శ్రవణంలో తెలుస్తాయి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా రైతులకి పంచాంగ శ్రవణంలో రైతులకి ఏం తెలియజేస్తుందంటే ఎన్ని తూములు వాన కురుస్తుంది, ఏ ఏ టైంలో వాన కురుస్తుంది, ఏ ఏ పంటలు అధికంగా పండుతాయి, లేకపోతే ఏ పంటలు వేస్తే మీరు నష్టపోతారు. తర్వాత సంకురమయ్యే జంతువుల మీద రావటం కూడా మనం అంటాం. ఉగాది రోజున సంకురమయ్యే బలాన జంతువు మీద వచ్చాడని. దానివల్ల ఏం సూచిస్తోందంటే ఏ జంతువు మీద వస్తే ఆ జంతువులకి నష్టం జరుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఉగాది రోజు పంచాంగం శ్రవణం వల్ల. తర్వాత ఇదివరకు రాజుల టైంలో రాజు దర్బార్ అని ఉండేదమ్మా. రాజు దర్బార్లో రాజుగారి సింహాసనాన్ని అధిష్ఠించి ఉండగా ప్రజలందరూ రాగా అక్కడ పండితులు పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు. ఎందుకు, అటు రాజుకి ఇటు ప్రజలకు కూడా ఏకకాలంలో పంచాంగం గురించి తెలియాలని. తెలియటం వల్ల ఏంటంటే ప్రజలు జాగ్రత్త పడతారు, అటు ప్రభువు జాగ్రత్త పడతాడు. ఎట్లా,
తుఫాన్లు ఏమన్నా వస్తాయా, ఏ టైంలో వస్తాయి, ఏ నెలలో వస్తాయి, ఏ రోజున వస్తాయి, దక్షిణ వైపు ప్రాంతంలో వస్తుందా, తూర్పు ప్రాంతంలో వస్తుందా, ఏ దేశంలో వస్తున్నాయి, ఇవి కూడా చెప్తారండి. చెప్పిన తర్వాత భూకంపాలు ఏమన్నా వస్తాయా, వరదలు వస్తాయా, అది లేకపోతే అసలు వానలే ఉండవా, ఈ వానల్లో కూడా అకాల వర్షాలు అంటే టైంలో కురుస్తాయా, ఏ పంటలకు నష్టం జరుగుతుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. చెప్పటం వల్ల ఏంటంటే పలానా టైంలో ఈ నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజలకు నేను ఆదుకోవాలి కాబట్టి ధాన్యాన్ని దాచుంచాలి, షెల్టర్లు ఏర్పాటు చేయాలి అని రాజు జాగ్రత్త పడతాడు. పంటల విషయంలోకి వచ్చేది రైతు ఏం చేస్తాడంటే ఈ పంట నేను వేయకూడదు, నష్టపోతాను, దీనికి ధరలు కూడా ఉండవుట అని రైతు జాగ్రత్త పడతాడు. దీనివల్ల వ్యాపారవేత్తలు కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందుకే కదండి మనకి ఏమైనా తుఫాన్లు వస్తుంటే మన ప్రభుత్వం వాళ్ళు కూడా తుఫాన్లు వస్తున్నాయి, మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి, లేకపోతే మీకు షెల్టర్లు ఏర్పాటు చేస్తాం, ఇక్కడ భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి జ్యోతిష్యం సైన్సు కలుపుకుని ఉంది, చాలా గొప్పది, మహత్తరమైంది. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం చేసుకోవటం వల్ల ఇన్ని విషయాలు మనకు తెలియటం వల్ల ముందు జాగ్రత్త అనేది మనకి చాలా ఇదిగా తెలుస్తుంది. అటు ప్రజలకు కానీ ప్రభువులకు కానీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకు కూడా వివాహాలు కావాలి, ఒకవేళ వాళ్ళకి వివాహాలు అయ్యే యోగ్యత ఉందా లేదా, సంతాన యోగ్యత ఉందా లేదా, అన్నీ తెలుస్తాయి. కాబట్టి పంచాంగ శ్రవణం అందరూ చేసి తీరాలి, విని తీరాలి. ఈ ఉగాది రోజున ఇది కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే తప్పకుండా చేసుకోవాల్సిన దాన ధర్మాల్లో మీకు ధాన్యం అది వస్తుంది కాబట్టి వీళ్ళంతవరకు దాన ధర్మాలు చేసుకోవటము, గోపూజ తప్పకుండా గోవుల్ని పూజ చేసుకోవటం. అట్లాగే రైతు పరంగా మీ కింద ఇంకా చిన్న రైతులు ఉంటారు, పాలేరు రైతులు అంటారు కదా, వాళ్ళని కూడా మీరు చూసుకుని వాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాలు ఇవ్వటం. పల్లెటూరు వాతావరణంలో జీతాలు మాట్లాడుకుంటారు. ఇదివరకు ఇప్పుడంటే నెల జీతాలు, అప్పుడు అలా కాదు, సంవత్సర జీతాలు. సంవత్సరానికి ఇంత జీతం, చెప్పులు, ఒక 2 జతలో ఏమో చెప్పులు, 2 జతలు ఏమో బట్టలు అని మాట్లాడుకునేవాళ్ళు. ఆ మాట్లాడుకునే విధానం కూడా ఈ సంవత్సరాది పండుగ రోజునే వస్తుంది. పూర్వం బకాయిలో ఉన్న జీతాలు ఇవ్వటం ఇవన్నీ వస్తుంది. కాబట్టి మన కింద ఎవరైతే వర్కర్లు పనిచేస్తున్నారో వాళ్ళకి మిఠాయిలు పంచటం, నూతన వస్త్రాలు ఇవ్వటం, వాళ్ళకి జీతాలు ఇవ్వటం, బోనస్లు ఇవ్వటం, ఇవి కూడా మనం ఉగాది పండుగ రోజునే చేసుకోవటము, గోపూజ చేసుకోవటం చేస్తుంటాం. కాబట్టి ఉగాదిలో ఇవన్నీ మనం చేసుకోదగ్గ పనులు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. మంచిది.